హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కొంతకాలంగా కొంతమంది ఫేమ్ అవడం కోసమో తెలియదు, లేదంటే ఎదుటి వాళ్ళని కించపరచడం కోసమో తెలియదు, కానీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు పర్టికులర్ టైమ్స్లో పర్టికులర్ డేట్లో చేస్తున్నారన్నది చాలామంది అంటున్న విషయం. అందుట్లో సెలబ్రిటీస్ అయితే పాపం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. అందుట్లో మన అనసూయ గారు రీసెంట్గా చేసిన కామెంట్స్ చాలా 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 టఫ్ అయినాయి. అందుట్లో చాలామంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ అనే వాళ్ళంతా కూడా ఏంద్రా మీరు అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. దానిపైన మనతోటి శేఖర్ భాష గారు ఉన్నారు, అదేవిధంగా మురళి గారు ఉన్నారు, మురళీ శర్మ గారు, నరోత్తమ్ గారు ఉన్నారు. ఒకసారి ఈ వివాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీనిపైన వారి ఒపీనియన్స్ ఎలా ఉన్నాయనేది కనుక్కుందాం. ముఖ్యంగా ముందు శేఖర్ భాష గారి దగ్గర నుంచి వెళ్దాం. ఈ శేఖర్ భాష గారు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఈవిడ ఇంత ఘాటుగా వ్యాఖ్యలు కరెక్ట్ టైం చూసి చేసింది అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు? అది నాకు అదే అనిపించింది. ఇప్పుడు సంవత్సరంలో 365 రోజులు ఉండగా కరెక్ట్గా ఆగస్టు 15 రోజునే ఈవిడికి గుర్తొస్తుందా? ఏ భరతమాతకి జయ్యో, దేశ స్వాతంత్రం గురించి ఏదైనా పెట్టుండొచ్చు కదా. ఆ టైంలోనే పెట్టాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఆవిడని ఎవరన్నా తిట్టారు అనుకుందాం, ఆవిడ మీద అసాల్ట్ చేశారు అనుకుందాం, వాడికి ఒక పేరు ఉంటుంది కదా. శేఖరో మురళియో ఏదో ఒక పేరు ఉంటుంది కదా. ఆ పేరు చెప్పు. అప్పారావు నన్ను తిట్టాడు, సుబ్బారావు నన్ను తిట్టాడు. లేదు, వీళ్ళందరూ కలిసి జై శ్రీరామ్ అంటారు. అంటే జై శ్రీరామ్ అనే మీరందరూ అనే ఆవిడ పేరు నోట్ చేసుకోండి. జై శ్రీరామ్ అనే మీరందరూ అసాల్టర్స్ ఉంది. సో ఇకపోతే పోనీ కొందరు జై శ్రీరామ్ అనే వాళ్ళు అసాల్టర్స్ అనడం కూడా నాకు అబ్జెక్షన్. ఎందుకంటే ఆ కొందరు పేర్లు చెప్పు. జై శ్రీరామ్ అనే వాళ్ళు కాదు, వాళ్ళకి ఒక పేర్లు ఉన్నాయి. వాళ్ళకి ఇప్పుడు మతాన్నో ఈ జై శ్రీరామ్ అనే కొంతమంది బ్రాహ్మలు అని చెప్పచ్చు, జై శ్రీరామ్ అనే కొంతమంది వైశ్యులు నన్ను అని చెప్పి కూడా చెప్పచ్చు. దీని అర్థం ఏమవుతుంది? యువర్ టార్గెటింగ్ నాట్ యువర్ అసాల్టర్స్, యువర్ టార్గెటింగ్ జై శ్రీరామ్ నినాదాన్ని, అలాగే దాన్ని సపోర్ట్ చేస్తున్న ఆ కులమో మతమో దేనైతే వాళ్ళు. ఆవిడ మొత్తం స్టేట్మెంట్ అలా అని ఉండకపోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నువ్వు తిట్టాల్సింది సుబ్బారావుని, అప్పారావుని, ఎల్లారావుని, ఆ పేర్లు ఎవరైతే తీసుకున్నారు తిప్పు. అలా కాకుండా వీళ్ళందరూ, అందులో కొందరైనా సరే జై శ్రీరామ్ అనేవాళ్ళు తప్పు కదా. అప్పుడు ఏమవుతుంది? కొందరు నిజంగా ఉన్నా కూడా జై శ్రీరామ్ నన్ను నిజంగా నమ్మే వాళ్ళందరికీ కూడా ఎక్కడో ఒక చివుక్కుమంటుంది. డెఫినెట్గా అంటది కదా, ఇది యూనివర్సల్ చేయకూడదు కదా. సో ఫస్ట్ థింగ్ ఆవిడ చేసింది ఏంటంటే జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పింది. సెకండ్ టైము లేదు అందరూ కాదు కొందరు అని చెప్పింది. కొందరు అని చెప్పినా కూడా ఆ కొందరు పేర్లు చెప్తే సరిపోతుంది. జై శ్రీరామ్కి వాళ్ళకి ముడిపెట్టాల్సిన పని ఏంటి? వాడు జై శ్రీరామ జీవితంలో జై శ్రీరామ్ తప్ప వాడు ఏం మాట్లాడలేదా? వాడు ఇంకెప్పుడు ఏం మాట్లాడలేదా? అది మాత్రమే గుర్తొస్తుందా? లేకపోతే ఈమెను కొట్టే ప్రతిసారి జై శ్రీరామ్ అని చెప్పి కొడుతున్నాడు వాడు. అంటే ఒకవేళ ఈ ఎవరైతే హిందూ దేవుళ్ళు పెట్టుకునే వాళ్ళు కానీ జై శ్రీరామ్ అనేవాళ్ళు కానీ తనని బాగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కదా, దానికి ఫ్రస్ట్రేట్ అయ్యి అనొచ్చు కదా. అంటే మీరు అన్నట్టు లెక్క పేర్లు చెప్పొచ్చు అంటున్నారు. అది చాలామంది ఉండొచ్చు కదా. సెలబ్రిటీ అంటే కొన్ని వందల వేల మంది ఉండొచ్చు, వాళ్ళందరూ పేర్లు చెప్పడం కష్టం కదా. సో వందల వేల మంది పాపం ఈవిడ్ని జస్ట్ ఈవిని కొట్టే ప్రతిసారి కూడా జై శ్రీరామ్ అని మాత్రమే కొడుతున్నారు, అంతేనా? అలా అంటారా? సో మురళీ శర్మ గారు మీరేమంటారు? మీ అభిమానురాలు, మీరు ఎంతగానో అభిమానించే మేడం ఇలా మాట్లాడతాం కనుక మీ ఒపీనియన్? సార్ ఒక్క విషయం, ఆయన్ని సారీ మీ టైం తీసుకుంటున్నాను, ఒక్క విషయం చెప్పేస్తాను. చెప్పండి. అనసూయ గారు ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోలు వదులుతున్నారు. దాంట్లో నా పేరు చెప్పుకొని కానీ నా వీడియోలు పెట్టుకుంటే కానీ వీళ్ళకి వ్యూస్ రావు. రే మీకు దమ్ముంటే నా పేరు చెప్పకుండా నా ఫోటోలు పెట్టుకోకుండా తెచ్చుకోండి, చూద్దాం, పక్కకి వెళ్ళి ఆడుకోండి రా. నేనేమంటానంటే నిజంగానే ఆవిడికి అంత పాపులర్ ఉంటే, ఇంత పెద్ద హైదరాబాద్లో 1 కోటి మంది ఉండే దాంట్లో ఒక్క మురళీ శర్మ తప్ప ఆవిడకి ఎవరు లేరా సార్? చెప్తున్నా, ఒక్కడు రాలేదు కదా. చెప్పండి. నేనేం చెప్తానంటే ఇంతమంది నిజంగా ఆవిడ చెప్తున్నట్టు అంత ఇమేజ్ ఉంటే ఒక్క మురళీ శర్మ నిలబడతాడు ఎందుకు ప్రతిసారి? ఇంకెవరు లేడా అంటున్నా. అది కూడా ఆవిడే ఏజ్ లో ఆ గ్రూప్ లో ఉన్న ఆయన మాత్రమే ఆవిడికి అభిమాని. ఆ అభిమాని మాత్రమే ఇక్కడ కాదు, ఏ ఛానల్లో అయినా. శర్మ గారు మీరు ఇందాక తెరమరుగుని ఉంటారంటే తెరమరుగు నేను ఏం చేస్తాను? ఒక్క అభిమానిని పెట్టుకొని ఒకే ఒక అభిమానిని పెట్టుకొని నా కోసం జనాలు చచ్చిపోతున్నారు. కూడా ఆమె సంబంధించిన కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే
బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవటం, ఇంకా అనేక సెలబ్రేషన్ కూడా చేసుకుంటారు. ఆవిడ ఇచ్చే సందేశాలు మాకు చేరుతుంటాయి. ఇప్పుడు అంటే మీరు జై శ్రీరామ్ అనే ఇప్పటి నుంచి ఒక డిసైడ్ అయ్యాను, జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అంటే కాదండి, ఓకే అనండి, తప్పే లేదు. ఇప్పుడు జై శ్రీరామ్ అనే కాదండి, మీరు మీరు కరెక్ట్గా మాట్లాడు, తప్పు లేదు. మీరు జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అనండి, అనండి, తప్పు కాదు. అయితే జై శ్రీరామ్ అనే వాళ్ళనే పాయింట్అవుట్ చేయటం కనుక మీ మేడం గారి ఆలోచన ఏంటి అసలు నాకు అర్థం కాదు. అనసూయ గారు హిందూ మతాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి, డెవలప్మెంట్ కోసం కృషి చేశారు. ఏం చేశారు చెప్పండి, ఏం చేశారు చెప్పండి. ఇక్కడ జరిగిన విషయం ఏం చేశారు, ఎక్కడ గుడి కట్టించారా మీ అనసూయ గారు? చెప్తాను, గమనించండి. ఇప్పుడు మీరు సినిమాలో చూసి ఉంటారు, అవును, అల్లాహ్ అక్బర్ అంటారు, అవును అనేసి వాళ్ళు మళ్ళీ బాంబులు పెట్టడం, ఉగ్రవాద పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళు తీవ్రవాదులు అయినప్పుడు వాళ్ళు తీవ్రవాద పనులు చేసుకోవచ్చు. చూడండి, మీరు రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళకండి సార్. ఇంకొంతమంది ఏమంటారు, యేసు ప్రభు గురించి చెప్పేసి యేసు ప్రభు పాపం కాదు. నేను అడిగింది ఏంటండి, నేను అడిగింది ఏంటి, మురళీ గారు రాగండి. నేను అడుగుతుంది ఏంటి, మీ హిందూ మతాన్ని అభివృద్ధి చేస్తున్నారు మీ మేడం అన్నారు కదా, ఏం చేశారు ఇప్పుడు దాకా అని అడిగాను. అవును, ఆమె ఎప్పుడు సనాతన ధర్మాన్ని గౌరవిస్తుంటుంది, సనాతన ధర్మం గురించి ఆమె పూజలు చేస్తుంటుంది. అదే సనాతన ధర్మం గురించి రావణ్ అనేవాడు చాలా చండాలంగా మాట్లాడినప్పుడు వాడి గురించి ఒక్క మాట చెప్పారా? వాటికి సపోర్ట్ చేసిన ప్రకాష్ ధర్మంలో కూడా మీ సమాజం చేస్తున్నారు. రావణ్ గురించి వదిలేద్దాం సార్, రావణ్ గురించి మాట్లాడారు. రావణ్ గురించి ఒకసారి కూడా మీ మాట మాట్లాడలేదు, తప్పు మాట్లాడినా. సనాతన ధర్మాన్ని ముక్కలు కట్ చేసి తప్పుగా మాట్లాడారు రావణ్ అనే వ్యక్తి. అప్పుడు మీ మేడం కానీ మీరు కానీ ఎక్కడ హిందూ మతం కోసం కృషి చేస్తారు కదా సార్, ఎక్కడ పోయారు సార్? ఆమె ఒక సెలబ్రిటీ. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా తమ వృత్తులలో ఉంటారు. వీళ్ళేం రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు కొంతమంది సంస్కర్తలు అలా మాట్లాడుతున్నారు. ఎవరి వృత్తులో వాళ్ళు బిజీగా ఉంటారు, అవసరమైనప్పుడు స్పందిస్తారు. స్పందించాలని రూల్ ఏం లేదు. ఇక్కడ ఏంటంటే జై శ్రీరామ్ అనే పేరు చెప్తూ కొంతమంది కూడా ఈవెన్ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు దేవుడి ఫోటోలు పెట్టుకుంటూ ఈవెన్ గా కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల సార్ చేస్తారు, కొంతమంది చేస్తారు సార్, కొంతమంది చేస్తారు. అందరినీ జనరలైజ్ చేయడం తప్పు కదా. చెప్పండి మీరు సమాధానం చెప్పలేదు సార్. మీరు ఒక చిన్న ప్రశ్న, మీ అనసూయ గారి గురించి మీరు ఫ్యాన్ కదా, ఆవిడకి కళ్ళజోడు కూడా చాలా అందమైన హనుమకి పెళ్లి కూడా సువర్చల, అది ఒక ఎపిసోడ్ అంతే. ఫుల్ గా పెళ్లి, సంతానం కూడా. ఇటువంటి కూతుర్లు పుడతారనేమో ఆయన పెళ్లి చేసుకోవాలి. పాండిత్యం తెలుసుకోవడానికి మీరు పూజారి కదా, అడుగుతున్నాను. రామ రామ రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే. అర్థం చెప్పండి. అది మీకు ఎంతవరకు అవసరం అంతవరకే చెప్పండి. అంతవరకు కదా, అది ఏంటంటే సహస్రనామములతో కూడా అదొకటే కాదు. శ్రీరామనామము చెప్తే మీలో ఉండే కల్మిషాలు కూడా పోతాయి, మీరు శుద్ధీకరించబడతారు. అది కదా కాదు సార్. ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మీరు. నరోత్తమ గారు మీతో అడుగుతున్నా, సనాతన ధర్మంలో చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని క్లీవేజ్ కనిపించేలాగా డాన్సులు చేయొచ్చు అనేది ఉందా? సనాతన ధర్మంలో అసలు ఈ ప్రస్తావనే లేదు, డ్రెస్సుల గురించి ప్రస్తావనే లేదు. ఓకే, అసలు పెట్టింది. ఎందుకంటే ఇంతకు ముందు చీరలు కట్టుకున్నా కూడా అప్పుడు పూర్వీకులు మన ఇతిహాసాలు జరిగే టైంలో జాకెట్లు కూడా వేసుకునేవారు. డిఫరెంట్ సబ్జెక్ట్ విషయంలో ఇట్స్ డిఫరెంట్. వి ఆర్ నాట్ ఈవెన్ డిబేటింగ్. ఇక్కడ ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఒట్టి ఒక హిందూ మతాన్ని వాళ్ళు రాగానే ఉత్సాహంతో అసలు ఇంట్లో లోపల నుంచి పొంగి వచ్చేస్తుంది వీళ్ళందరినీ. అది హిందూ మతాన్ని టార్గెట్ చేయడానికి. అదేంటంటే తర్వాత ఇప్పుడు సవరించుకోవడానికి వీడియోలు పెట్టింది. నేను చెప్పాను సార్, సవరించుకోవడానికి వీడియోస్ పెట్టింది. ఏం పెట్టింది? కాదు, ఇట్లా కమెంట్ చేసిన వాళ్ళని నేను అన్నాను అంది. ఫస్ట్ ఏం పెట్టింది? అందరినీ అంది అనేసి. అది ఎంత రెక్లెస్ కమెంట్ అది. అదే గనక ఇప్పుడు చూడండి, నుపూర్ శర్మ ఇన్సిడెంట్ తెలుసు కదా. ప్రాఫెట్ మొహమ్మద్ నంద్ అని చెప్పేసి దాన్ని బీజేపీ నుంచి కూడా తీశారు, అందరూ బహిష్కరించారు. తర్వాత ఆవిడ పెట్టిన పోస్టులు ఇంకోటి ఫార్వర్డ్ చేశాడు, అతను చంపేశాడు తెలుసా. వీటి గురించి మాట్లాడరు వీళ్ళెవరు. రీసెంట్ గా జరిగింది అక్బరుద్దీన్ ఓవైసీ ఎంత దారుణమైన మాట మాట్లాడారు. 15 నిమిషాలు మీరు పోలీసుని పక్కన పెడితే తడాకా చూపిస్తాం, హిందువులందరినీ చంపేస్తాం అన్నాడు. ఆ అక్బరుద్దీన్ ఓవైసీకి కోర్టు, స్పెషల్ కోర్టు 2022లో
క్లీన్ చిట్ ఇచ్చింది. సార్ మీరు అక్బరుద్దీన్ ఓవైసీని అంటున్నారు. అవును. నిన్న ప్రధానమంత్రి ఎర్రకోట దగ్గర మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నారు? నక్సల్స్ అన్నారు. ఏమన్నారు? నక్సల్స్ దిమాగి నక్సల్స్ అన్నారు. ఎవరిని? యూత్ని. అలా అనొచ్చా? దిమాగి దిమాగి నక్సల్స్ అంటే ఎవరిని అన్నట్టు? మరి తెలివి గల నక్సల్స్ అని ఎవరున్నారు? అది రీసెంట్ గా కాక్రోచ్ జనతా పార్టీ అవును. మూమెంట్ జరిగింది. అవును. అది కాక్రోచ్ జనతా పార్టీలో వాడుకున్నది ఎవరిని? ఈ యూత్ ని తీసుకొచ్చి ప్రోత్సహించి మొత్తం లెఫ్ట్ వింగ్ మొత్తం ఉంటారు కదా, ఈ జేఎన్యూ బ్యాచ్ ఎంత తీసుకొచ్చి ఒరిజినల్ ఒక విషయాన్ని పెట్టి ఆ వాళ్ళ షోల్డర్స్ మీద నుంచి వీళ్ళని ఉపయోగిస్తున్నారు. ఎవరు ఉపయోగిస్తున్నారు? ఫోర్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ఒరిజినల్ సిజెపి, దాని వెనక మళ్ళీ అపోజిషన్ ఆయన. ఒకసారి మీరు అసలు జార్జ్ సోరోస్ ఉన్నాడు. జార్జ్ సోరస్. ఓకే, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా జార్జ్ సోరస్? 100% ఆధారాలతో ఎన్నో అనాలిసిస్ చెప్పాను. ఇప్పుడు అసలు టాపిక్ ని ఎందుకు మీరు డైవర్ట్ చేస్తున్నారు? అక్కడ విద్యార్థులకు ప్రధానమంత్రి అన్న అవును సార్ అర్బన్ నక్సల్స్ అన్నారు, నక్సల్స్ లేకుండా చేశారు. అర్బన్ నక్సల్స్ అన్నారు. అర్బన్ నక్సల్స్ అంటే సిటీలో ఉండే వాళ్ళు అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు దిమాగి నక్సల్స్ అన్నారు. ఇంకా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళంతా నక్సల్స్ అంటారు. మీరు విభేదించవచ్చు. ఈ దేశంలో విభేదించడం అన్నది మన నైజం, మన జాతి నైజం. మనం ప్రశ్నించాలి. కానీ దేశ విద్రోహ శక్తులతోటి మీరు కలిసి మీరు వాళ్ళతో చేతులు కలిపి మీరు ఇక్కడ విభేదించడానికి ప్రశ్న అడుగుతారు. యువర్ ఇంటెంట్ ఇస్ రాంగ్. అది ప్రధానమంత్రి అంటున్నారు. అందుకనే మీ నక్సల్స్. ఈ టాపిక్ గురించి మన ఇద్దరం తర్వాత మాట్లాడదాం. ఈ టాపిక్ తర్వాత పెద్ద టాపిక్ ఇది. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు August 15 రోజే మీ మేడం గారు ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు సార్? పని పాటలేక. ఎందుకంటే August 15 రోజునే ఆమె తన యొక్క ఫాలోవర్స్ తోటి కొంతమంది తోటి రెగ్యులర్ కమ్యూనికేషన్ లో ఉంటారు. ఆ రోజున ఆమెకు వచ్చిన కొన్ని కామెంట్స్ చూసి ఆమె తీవ్రంగా కొంతమంది అంటే ఏంటి సార్? జై శ్రీరామ్ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ సావిత్రి, కొంతమంది అనసూయ గారు అర్థం కావట్లేదు. అంత పాపులారిటీ ఉండే ఆవిడకి ఈ రెండు రాష్ట్రాల్లో పాపం ఒక్క మురళీ శర్మ గారు మాత్రమే ఎక్కడ కనబడతలేదే. ఎక్కడ ఇలా కూడా అదే అడుగుతున్నారు శేఖర్ గారు. మురళీ శర్మ గారు ఒక్కరే ఎందుకు ఆవిడ వైపు నుంచి ఒక్కళ్ళతో పంచుకుంటున్నారు? ఒక్కళ్ళు కూడా ఎందుకు రావట్లేదు? తెర వెనక ఏం చేస్తారు? ఎంతో మంది కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అంటే ఏంటి, జై శ్రీరామ్ అన్న వాళ్ళని ఇట్లా తిడితే సపోర్ట్ చేస్తారు మీరంతా? జై శ్రీరామ్ అన్న వాళ్ళని తిట్టలేదు. మరి ఎవరు తిట్టింది? వాళ్ళకి ఇంకా హితబోధ చేసింది. హిందూ మతానికి గౌరవం పెంచే విధంగా ఉన్నట్టే నేను అడిగేది అది. జై శ్రీరామ్ కామెంట్ చేస్తున్నారు. అలా చేయొద్దు. మరి మతం పట్ల అంత ఇది ఉన్నావిడి. ఇప్పుడు జై శ్రీరామ్ అని అన్నవాళ్ళు అని మా మాట కొందరే అనుకుందాము. ఆ కొందరు వాడి రాంగ్ గా మిస్యూజ్ చేసుకుంటున్నారు అని ఆవిడ అభిప్రాయం కదా. మరి మీ ఇతర మతాలు ఇక్కడ వారిస్ పఠాన్ ఏమన్నాడు? అదే హైదరాబాద్ లోనే కదా. వారిస్ పఠాన్ ఏమన్నాడు? అక్బరుద్దీన్ ఓవైసీ ఏమన్నాడు? ఇవన్నీ వీటి గురించి ఏదైనా ఉందా? మొన్నటికి మొన్న ఒక ముల్లా అన్నాడు. మీరు ఇప్పుడంటే కన్వర్ యాత్ర నడుస్తుంది. కన్వర్ యాత్ర అంటే తెలుసు కదా, మన అయ్యప్ప యాత్ర లాగా ప్రతిష్టాత్మకంగా సంవత్సరం నడుస్తుంది. కాళ్ళు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తారు. గంగా నదిను గంగా వాటర్ జలాన్ని ఇంటికి తీసుకొస్తారు. సార్ కన్వర్ యాత్ర గురించి కమెంట్ అన్నారు. మొన్నటికి మొన్న ఏమన్నారు కమెంట్? మేము ఇట్లా కన్వర్ యాత్రకు అందరూ వెళ్తే మేము నమాజ్ చేసి కూర్చుంటాము, రక్తపాతం సృష్టిస్తాం అన్నారు. దీని గురించి స్పందించడానికి టైం లేదు. పొద్దునే లేవగానే ఎలిజబెత్ మహారాణి లాగా మీరొక్కరే అభిమాని అవ్వచ్చు సార్. మాకు మేము చెప్పుకోలేదు. మీ మేడ గురించి మీరు చెప్తున్నారు. అంటే వయసు పెరిగిపోయిన తర్వాత కొన్నిసార్లు వెనుముక పనిచేయక కూర్చునే పరిస్థితి ఉండదు చాలా మందికి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పాపం పడుకొనే వాళ్ళు వీడియోలు కానీ అంటే ఇప్పుడు ఈ మేడం గారికి సినిమాలు లేవు ప్రస్తుతానికి, ఆవిడ లైమ్ లైట్ లో లేదని ఇటువంటి కాంట్రవర్సీ చేస్తే మళ్ళీ ఏమైనా ఆఫర్లు వస్తాయని ముందుకెళ్తున్నారు ఏమన్నా? When you are a celebrity, a celebrity status, she is a celebrity, no doubt. Definitely. When you become a celebrity, it comes with responsibility. ఆ సెలబ్రిటీ అన్నప్పుడు ఆ స్థానం ఒక రెస్పాన్సిబిలిటీ తోటి మాట్లాడాలి.
పిచ్చిగా నోటికి వచ్చినట్టు రోడ్లో టీ కొట్లో మాట్లాడే వల్ల మాట్లాడకూడదు. ఈ టీ కొట్టు మాటలు ఇవన్నీ మీరందరూ అసాల్టర్స్ అంటే వాట్ యూ మీన్ బై అసలు అసాల్టర్స్ అంటే ఏం తెలుసు నీకు? అసాల్టర్స్ జై శ్రీరామ్ అంటే అసాల్టర్స్ అంటే జై శ్రీరామ్ అని ఆవిడని ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి అన్నింది. అంటే వాళ్ళ పేరు వాడాలి ఇలా పలానా అంటే ఆవిడకి నేర్పించండి. మీరు అసోసియేషన్ కదా, మీ ఫ్యాన్స్ కాదు సార్, ఇబ్బంది పెట్టాలనుకునేవాడు జై శ్రీరామ్ అని మాత్రమే ఇబ్బంది పెడుతున్నాడా ఆవిడ్ని? అలా అని కొందరు చేస్తున్నారని ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ కాదు, ఆవిడ ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా జై శ్రీరామ్ అని ఆవిడ ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఏంటి? జై శ్రీరామ్ అంటేనే ఆవిడకి ఇబ్బందిగా ఉందా? కొన్ని పిఆర్ మీడియా స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ రియల్ హిందూ సంఘాలు కూడా మాట్లాడరు. కొంతమంది వేరే ఛానల్స్ లో వేరే పార్టీస్ కూడా ఇది అల్లకొల్లాలు సృష్టించడానికి బాట్స్ తయారు చేస్తారు. అర్థమైందా? బాట్స్ తెలిసిపోతాయి సార్. బాట్స్ అనుకోండి, 100 లో 50 బాట్లు ఉంటాయి. బాట్స్ ఉంటే అన్ని సీక్రెట్స్ ఒకటే ఉంటది, తెలిసిపోతుంది. బాట్స్ ఇంతమంది టెక్నాలజీ చూడండి, మొత్తం కమెంట్స్ కొన్ని ఒరిజినల్ ఉంటాయి, మిగతావన్నీ బాట్స్ ఉంటాయి. ఈ ఒరిజినల్ కమెంట్స్ ని ఎవరు అని మీరు దాన్ని పికప్ చేసి వాళ్ళని తిట్టండి. ఇప్పుడు మీ మేడం ఏంటి సార్ అలా కాదు సార్, ఇప్పుడు జై శ్రీరామ్ అని మీరు అంటారా? మీరు ఇక్కడ ఎందుకు మరి జై శ్రీకృష్ణ అంటున్నారు? అంటే ఏంటి కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు? ఇప్పుడు జై శ్రీరామ్ అన్నా ఆవిడంటే మేము జై శ్రీరామ్ అనుకోనాలి, అది ఎవరో అనలేదు. ఆ టాపిక్ ఎవరు తేలేదు, కాదండి. ఆ టాపిక్ కాదు. మరి జై అనసూయ మీరు జై అనసూయ అని ఎందుకు అంటున్నారు? అనసూయ దేవి కూడా ఉన్నారు. అరే కాదు సార్, ఇప్పుడు చెప్పారు, నేను చెప్పేది అదే కదా. జై శ్రీరామ్ అనే ప్రతివాడు జై శ్రీకృష్ణ అంటాడండి. అవును, ప్రతివాడు అంటాడు, దానికి సిగ్గుపడ్డాడు సార్. చూడండి ఏమనండి మురళి గారు, జై శ్రీరామ్ అనే వ్యక్తి జై శ్రీకృష్ణ అంటానికి కానీ జై మహాదేవ అంటానికి కానీ వెనకాడరు, ఎందుకంటే వాళ్ళంతా హిందువులని అర్థమైపోతుంది. కానీ మీరు పాయింట్ అవుట్ చేసి ఓన్లీ జై శ్రీరామ అనే వాళ్ళని అన్నదంటే అది పబ్లిసిటీ స్టంట్ అనే కదా అందరూ అనుకోవాలి. అలా అనేవాళ్ళు కొంతమంది కూడా బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె కామెంట్ కూడా అది పెట్టింది అందులో సార్. అదే అంటున్నారు శేఖర్ గారు, చేయడం వల్ల జై శ్రీరామ్. నేను ఒకటి చెప్తా, మనం ఏదైనా ఒక వీడియో చేస్తాము, చేసిన తర్వాత సరే ఫస్ట్ ఇనిషియల్గా మనం చూస్తున్నప్పుడు కొన్ని కామెంట్లు వస్తాయి, ఏమైనా ఉంటే రెస్పాండ్ అవుతాం. ఏవో బూతులు కామెంట్లు ఎవరైనా బయటతుంటాడు కొన్నిసార్లు పట్టించుకో. బూతులు కామెంట్స్ పెట్టేవాళ్ళు దేవుడు డీపీ పెట్టుకొని పెట్టొద్దు అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు వాడు ఒక కామెంట్ పెడితే వాడు కామెంట్ పెడితే ఆ కామెంట్ చదవడమే కాకుండా ఆడి డీపీ చూసి దాంట్లో ఎవరున్నాడు, వాడి ప్రొఫైల్కి వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు, ఇంత టైం ఆవిడకి ఉందంటే ఎంత పెద్ద సెలబ్రిటీ ఆలోచించండి మీరు. అంటే అంత ఖాళీగా ఉన్నారని చెప్తున్నారు. లేకపోతే పాపం అంటే ఇప్పుడు ఏదన్నా వీడియో చేయాలంటే ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఆ విధమైన కెమెరాస్ పెడతారు, వీళ్ళు ఎవరు పెడుతున్నారు ఏంటో తెలుసుకోవాల్సినటువంటి అంత టైం నాకైతే అంత టైం లేదు. ఇందాక ఏం స్టేట్మెంట్ ఇచ్చాను తెలుసా? 100లో 1000లో ఉంటారని చెప్పా. 100లో 1000లో అంతమందిని మీ మేడం ఖాళీగా ఒకటి చూసింది అంటారా? వందల్లో వేల కదా, ఇందాక స్టార్టింగ్ లో లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు కదా. మళ్ళీ లక్షల్లో ఫ్యాన్స్ ఎందుకు ఆ కామెంట్స్ కి రిప్లైలు పెట్టరు? ఎవరు? ఆవిడ మీద అక్కడన్ని పచ్చి తిట్లు తిట్టుతున్నారు. ఆ తిట్లకి రిప్లైస్ రావట్లేదు. మరి రిప్లైస్ అంటే వాళ్ళు చూసిన ఖచ్చితంగా ఈవిడే పాపం పొద్దున్న నిద్ర లేచి ఏదో ఆవిడ కంఠ శ్వాసంతో పెట్టుకోవాలి. లేచి ఎక్కడ సార్ పడుకునే సార్, కళ్ళు తిరగటం నిద్ర లేవటమే కదా సార్. కాదు సార్, లేవడానికి కాదు. మీ మేడం చేసే కామెంట్స్ కావచ్చు ఏవైనా కూడా మీరు సొసైటీని ప్రభావితం చేస్తున్నాయి అంటున్నారు, కానీ అవి నెగిటివ్ వేలో ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయం మీరు కళ్ళజోడు పెట్టుకుని గుడ్డు వల్ల ప్రవర్తిస్తున్నారా, లేదంటే వేరే వాళ్ళు అలా అనుకోవట్లేదు నేను భ్రమలో బతుకుతున్నారా? మీరు మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనబడతాయి. ఆవిడ మంచిగా ఆలోచిస్తారే కదా. రాముడికి ఫ్యాన్స్ ఉన్నారు, జై శ్రీరాముని కించపరిచినట్టు లేకపోతే జై ఫ్యాన్స్ ని కించపరిచినట్టు మాట్లాడితే ఇంతమంది వచ్చారు రోడ్డు మీదకి, నానా రకాలుగా కేసులు పెట్టుతున్నారు. మరి పాపం లక్షల మంది అనసూయ మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఈయన కాకుండా మరి వాళ్ళు ఒక్కడు రాలేదే.
ఈయన ఒక్కడే కనబడుతున్నాడు. సో అఖిల భారత అనసూయ ఫ్యాన్స్ ఒకే ఒకడు ఉంటాడు, ఆయన ఈయన. మేము అనదు సార్, మేము అనండి సార్, నిజంగా శేఖర్ గారు చెప్పిన దాంట్లో మేము అంటున్నారు కానీ మీ తరపు పక్కన ఎవరు ఈసారి వచ్చినప్పుడు ఒక్కరు దాండి సార్ అంటే అనసూయ ఫ్యాన్స్ ఏదో ఒక క్వాలిటీ కోసం ఏర్పడతారు. ఏదో క్వాలిటీ కోసం ఏర్పడతారు. ఒక 100 సినిమాలు ఒక విజయశాంతి చేసిందంటే ఆవిడకి ఒక ఫ్యాన్ ఏర్పడింది ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్. అనసూయకి ఎందుకు ఫ్యాన్స్? ఎందుకంటే కేవలం అందరికి మాత్రమే కాదు, ఆమె యొక్క పర్సనాలిటీకి, ఆమె వ్యక్తిత్వానికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. చెప్పుకుంది. ఇప్పుడు చాలా మంది ఏ వ్యక్తిత్వం సార్ ఆయన మాటలు హీరోయిన్ అని ఆమె చెప్పుకుంది, ఆయన మాటలు రియల్ హీరోయిన్ అని ఆమె చెప్పుకుంది. రియల్ హీరోయిన్ కాదు సార్. ఒకసారి మీ అనసూయ మేడం గారు, శేఖర్ వినండి, మీ అనసూయ మేడం గారు ఏమన్నారు అంటే అక్బరుద్దీన్ ఓవైసీని ఇవాళ ఛాలెంజ్ మీకు, అక్బరుద్దీన్ ఓవైసీని క్వశ్చన్ చేయమండి. కనీసం రావణ్ గురించి మాట్లాడమనండి. సనాతన ధర్మం నేను సనాతన చెప్పుకున్నారు కదా, ఒక్కసారి రావణ్ గురించి ఒక్క మాట. జై శ్రీరామ్ గురించి మాట్లాడింది కదా మొన్న రీసెంట్ గా ఒక వెన్ షీ వాజ్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియానే అఫ్జల్ గురు జిందాబాద్ అని అన్నారు. ఆ జేఎన్యూ బ్యాచ్ ఇన్షా అల్లా అని చెప్పి అన్నారు. వాళ్ళని ఎందుకు తిట్టదు? తప్పు కదా, దేవుడి పేరు వాడే కదా. ఒక నరరూప రాక్షసుడు ఒక హంతకుడిని ప్రోత్సహించింది, పార్లమెంట్ అటాక్స్ కి సహకరించిన వ్యక్తి వాడు అఫ్జల్ గురు. వాడిని సపోర్ట్ చేసే నినాదాలు వచ్చినప్పుడు వీళ్ళందరూ ఏ మూల దాక్కున్నారు, ఏ బొక్కలు దాక్కున్నారు వీళ్ళు. వీళ్ళకి మీరు ఫ్యాన్స్ అందరి గురించి చెప్పకండి, అనసూయ గురించి ప్రకాష్ రాజు, అనసూయ, చెన్మయి, తులసి చందు, ఎవరు మాట్లాడారు? సమంత ఇస్ గోల్డెన్. అసలు వీటిలంతా రాదు, ఈ చెత్త కాంట్రవర్సీ రాదు. ఇదిగోండి, ఇప్పుడు మీ మేడం పైన కేసు అయింది, ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పాలి? తప్పు చేసిందనే కదా కేసు పెట్టారు, అది కేసు తీసుకోరు కదా. వాళ్ళు దాని గురించి వెరిఫై చేస్తారు. ఆమె తన వివరణ క్లియర్ గా చెప్పింది, ఎడిటెడ్ వీడియోస్ పెట్టారు. అదే సార్, వాళ్ళ ఆవిడ ప్రొఫైల్ లోనే ఎడిటెడ్ లేకుండా వీడియోస్. హిందూ మతం అన్నది సాఫ్ట్ చేసినటువంటి వాళ్ళ మీద తను ఎప్పుడు వ్యతిరేకమని చెప్పింది. వాడు ఖచ్చితంగా కూడా సోషల్ మీడియాలో తను చెప్పిన దానికి వివరణ రిటర్న్ గా కూడా ఇచ్చింది. ఎందుకంటే మాట్లాడటం అయితే ఎడిటింగ్ చేసేసి అనసూయ గారి టాప్ ఫ్యాన్ గా కాదు, మీరు అనసూయ గారి టాప్ ఫ్యాన్ కాబట్టి మిమ్మల్ని చూసి నాకు చాలా ఐ పిటీ యూ. మిమ్మల్ని చూసి చాలా బాధేస్తుంది, ఎందుకంటే మీకు వేస్తుంది. బట్ నా ప్రశ్న ఇదే, మీకు చాలా బాధేస్తుంది ఏంటంటే అనసూయ ఎంత ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది అంటే, షీ హాస్ టు ప్రూవ్ దట్ షీ ఇస్ హిందూ. షీ హాస్ టు ప్రూవ్, నేను నా బిడ్డకి ఆ పేరు పెట్టుకున్నాను, నేను ఇది చేస్తాను, పొద్దున్న ఈ పూజలు చేస్తాను, ఈ మంత్రాలు చేసి ఎంత ఆ పరిస్థితికి కారణం ఎవరు? అనసూయనే కదా. ఆ పిచ్చ కామెంట్లు చేయకుండా ఉంటే ఇప్పుడు అంత బాగుండేది కదా. ఇప్పుడు దీని వల్ల అనసూయ గారికి లాభం కలిగింది. మీ ఫ్యాన్స్ ఇటువంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయటం వల్ల ఆల్ ఇండియా అఖిల భారత అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫ్యాన్ కూడా ఫ్యాన్ ఏకైక ప్రెసిడెంట్ లక్షలాది మందికి రిప్రజెంటేటివ్ గా మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. మీ మనోభావాలు దెబ్బతిన్నాయండి. మీ అనసూయ నిలదీయండి. కాదు అనసూయ, నువ్వు ఇట్లా చేయకూడదు, నువ్వు సరిగ్గా మాట్లాడాలి, మా ఫ్యాన్స్ కి ఎంత బాధ వస్తుంది, నిన్ను డిఫెండ్ చేయలేక మేము చచ్చిపోతున్నాము. ఇప్పుడు చూడు, నేను మాట్లాడుతుంటే నా నవ్వు ఆపుకుని, నేను సీరియస్ గా ముఖం పెట్టుకుని, నా కల్చోడ్లో నా కన్నీళ్లు కారుతున్నా కూడా కల్చోడ్తో ఆపుకుంటున్నాను అని చెప్పి మీరు అనసూయకి చెప్పాలి. వారు వివరణ ఇచ్చారు, రిటర్న్ గా కూడా ఇచ్చారు. వివరణ తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు వివరణ ఇస్తారు. జై శ్రీరామ్, జై హనుమాన్ అన్నారు. ఆవిడ కూడా చాలా మంది తిడతారు కదా సార్, తిట్టరా? జై శ్రీరామ్ అంటూ ఆవిడ తిట్టరా ఏంటి? ఇప్పుడు దీని వల్ల ఆవిడకి బెనిఫిట్ ఉందండి. ఆవిడికి నిజంగా బెనిఫిట్ ఉందా అంటే, కొంతమంది ఏమనుకుంటున్నారంటే కాంట్రవర్సీస్లో వెళ్ళడం వల్ల ఆవిడ ఇంకా లైమ్ లైట్లో ఉంటుంది, రేపు ఎల్లుండో హీరోయిన్ కాకపోయినా పక్కన ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తా ఉంది కదా. కాదు, ఆ వ్యాంప్ క్యారెక్టర్లు అదేం సినిమా, మన పుష్ప సినిమాలో అలాంటి వ్యాంప్ క్యారెక్టర్లు ఏదైనా వస్తాయి, కాస్త జనాల్లో ఉండాలంటే ఏదో రకంగా
మంచుకో చెడుకో జనాల్లో నాంతుండాలి అనేది అనుకోవచ్చు. కానీ అంతకన్నా మించి నేను అనుకునేది అది కాదు. దానికి మించి వీళ్ళకి ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయి ఇటువంటి అల్లర్లు క్రియేట్ చేయడానికి, అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి. దిస్ ఈజ్ ఎ కోఆర్డినేటెడ్ కంప్లీట్లీ. ఎందుకంటే నువ్వు గమనిస్తే ఆ డేటు నాకు డౌట్ వస్తుంది. ఎందుకు August 14th 15th ఆ టైంలోనే ఎందుకు ఈ పెట్ట మొదలెట్టాలి అనేది. సో దిస్ ఈజ్ ఎ ప్లాన్ థింగ్ అనేది మన పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి దీని వెనకాల ఎవరున్నారు, అసలు వాళ్ళ ఫోన్ సీజ్ చేసి ఆ గ్రూపులు చూస్తే ఖచ్చితంగా దీన్ని చేయమంది ఎవడు, దానికోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత పడింది అనేది కూడా తెలుస్తుంది. అలా అయితే చాలామంది చెక్ చేయాలి. ఇప్పుడు మగధా న్యూస్ అని ఒక న్యూస్ ఉంది. ఆవిడేముంటుంది, త్రివర్ణాన్ని తీసేసి అక్కడ స్వస్తిక్ సింబల్, ఓం సింబల్ ఉన్న కాషాయ జెండాని మాకు ఇండియా జెండాగా చెప్పండి అంటది. ఎంత తప్పది కాదు. ఇప్పుడు కాదు ఇండియా జెండా పెట్టమంటే ఆవిడ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరికి? ఇప్పుడు ఇండియా జెండా పెట్టమను, నీకు డబ్బులు డబ్బు అనేది డబ్బు కంటే విలువైనది చాలా ఉన్నాయి. ఏమిటవి? కేవలం డబ్బు గురించి కొందరు మాత్రమే సార్. డబ్బు కంటే విలువైనది ఇప్పుడు మనం మీడియా, వ్యూవర్షిప్, పాలిటిక్స్ మొత్తం పోలరైజ్ అయిపోయింది. అర్థమైంది. ఒక మీడియా ఛానల్ లాగా, ఒక మీడియా ఛానల్ మీరు సర్వైవ్ అవ్వాలంటే కూడా బ్యాలెన్స్కి వెళ్తే కూడా మీకు వ్యూస్ రావు. యూ షుడ్ బి పోలరైజ్ ఎదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, అప్పుడే మీకు వ్యూస్ వస్తాయి. అట్లా దరిద్రం తయారైపోయింది. అందుకని ఇట్లా ఛానల్స్ పుట్టుకొస్తాయి, మాట్లాడతారు. అంటే వాళ్ళు లోపల స్టేట్మెంట్ చాలా తప్పా కదా? కొన్ని తప్పే. సార్ మీ అనసూయ గారు జై కృష్ణ అంటారా, జై శ్రీరామ్ అంటారా? ఇప్పుడు ఆమె జై శ్రీరామ్, జై హనుమాన్ అన్నారు. జై హనుమాన్ అన్నారు. ఆమె ఇచ్చిన దాంట్లో రిటర్న్ గా ఉంది. ఇప్పుడు ఇదంతా కూడా సినిమా అవకాశాల కోసమే అనేది ఒప్పుకుంటున్నారు మీరు? అదే కాదు, మరి లేవుగా. తాను క్లియర్ గా చెప్పింది ఒకటండి, ప్రొఫెషన్ వేరు, ప్రవృత్తి వేరు. తాను ఎక్కడ తప్పు కనిపిస్తే తప్పు. అంటే ఇప్పుడు ఆవిడ చేసిన కామెంట్స్ ని మీరు సమర్థిస్తున్నారు కాదు సార్? ఆవిడ చేసిన కామెంట్స్ మీరు సమర్థిస్తున్నారు. ఒక హిందువుగా, ఒక సద్బ్రాహ్మణుగా మీరు జై శ్రీరామ్ అన్న వాళ్ళంతా ఇట్టంటూ అంటే మీరు సమర్థిస్తారు. జై శ్రీరామ్ అనేది తప్పు పనులు చేస్తే మరి వాళ్ళకి చెప్పాలా, తప్పులు చేయొద్దని, తప్పుగా మాట్లాడదని చెప్పాలా? అది అలా చెప్పాలా? అందరిని కలిపి చెప్పాలా? అందరినీ కలిపి చెప్పాలి. ఎవరైతే అన్నారో వాళ్ళనే కొందరిని చెప్పాలి. నేను ఒక మాట చెప్తా. ఎవరైతే ఈవిడ్నే కాదు నేను చెప్తున్నా, ఎవరైతే ఒళ్ళు అమ్ముకొని, ఒళ్ళు చూపించుకొని లేకపోతే సంపాదించుకోవాలనుకుంటున్నారో, ఐటమ్ సాంగులు చేసి ఇటువంటి చేసి సంపాదించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అనాల్సింది జై శ్రీరాము, జై శ్రీకృష్ణ గారు, జై మాలిని. జై మాలిని. ఆవిడ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. రాముడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే మీరు పద్ధతిగా బట్టలేసుకోవాలి, పద్ధతిగా బిహేవ్ చేయాలి, అది ఉండాలి. మీరు చేసే పద్ధతి జై మాలిని, మీరు అనాల్సింది జై శ్రీరామ్ గారు. జై మాలిని లాగా డాన్స్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో లేరు. అవును, మీ మేడం కూడా జై మాలిని లాగా ఎవరు చేయలేదు. మీరు జై మాలిని కూడా ఫ్యాన్? మీరు జై మాలిని కూడా ఫ్యాన్ అనా? మంచిదే కాదు నేను అనట్లేదు. మీరు ఎందుకు పర్టికులర్ గా ఈ ఐటమ్ సాంగ్ చేసి బాగా కుర్రకారును ఉర్రు తొలగించే వాళ్ళపై ఎందుకు మీ అభిమానం? డెఫినెట్ గా రెస్పెక్ట్. మీది చెప్పండి. షర్ట్ తెరిచి ఒక బటన్ తెరిచి ఉండి, ఒకవేళ ఈయన గే అనుకోండి, మిమ్మల్ని చూసి అట్రాక్ట్ అవుతాడు డెఫినెట్ గా కదా? అవును, నేను అట్రాక్ట్ కాను. అట్రాక్షన్ డిఫర్స్. సార్ అట్రాక్షన్ వేరు, అమ్ముకోవడం వేరు. ఆవిడ గురించి నేను చెప్పట్లా. ఎవరైతే ఒళ్ళు చూపించుకొని ఇన్స్టాగ్రామ్ లోను 200కి 300కి అమ్ముకుంటున్నారో వాళ్ళు ఆర్ఎల్స్ ఎనీథింగ్, నా ఒళ్ళు చూపించుకొని నేను నాకు సర్వైవల్ ఉంది, నాకు ఎక్స్పోజింగ్ చేస్తే నాకు ఉంది అనుకునేవాళ్ళు నిలబడింది అని వాళ్ళు కావాలని డెలిబరేట్ గా దే ఆర్ ఎక్స్పోజింగ్ టు గెట్ మనీ. సన్నీ లియోన్ కి వీళ్ళకి తేడా. సన్నీ లియోన్ ఇస్ డెలిబరేట్. అది మనం డెఫినెట్లీ దాన్ని వ్యతిరేకిస్తాము. అది మన సమాజానికి మంచిది కాదు, మనం పక్కన పెడతాం. ఇవి వివిధ కోణాలు ఉంటాయి, వివిధ అభిప్రాయాలు ఉంటాయి, దే ఎగ్జిస్ట్. బట్ రిలీజియన్ అని వచ్చినప్పుడు ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ, వెరీ సెన్సిటివ్ టాపిక్. నా రాముడు పవిత్రుడు, ఎగ్జాంపులరీ లైఫ్ లీడ్ చేశాడు, ఎలా ఉండాలి అని చెప్పి ఒక ఆవిడని పెళ్లి చేసుకోవడం, ఒక మనిషిని జీవితకాలం అనుకోవడం, అంత పవిత్రమైన వాడిని మనం కొలిచేటప్పుడు కూడా మనం కూడా పవిత్రంగా ఉండాలి. ఒక అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 40 రోజులు ఎంత నిష్టగా అయితే మనం ఉంటామో అలాగే ఉండాలని కోరుకున్నా. రాముడిని కొలిచే వాళ్ళు ఏదో పనులన్నీ చేసేసి వచ్చి జై శ్రీరామ్ అని చెప్పి అంటే అది నాకు నచ్చదు. అంటే ఇప్పుడు అనసూయ చెప్పింది కూడా కదా, ఆవిడ చేసేది ఏంటి? ఆవిడేం చేసింది? ఆవిడ చేస్తున్న పనులేంటి? ఏం చేసింది చెప్పండి. సార్ రిటర్న్ ఇప్పుడు చాలండి మీరు. ఆవిడ ఏం చేసింది? మిగతా విషయాలు ఆవిడ ఇప్పుడు మాట్లాడింది దరిద్రమైన మాట, అదొకటే దరిద్రం.
మిగతా విషయాలు సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు డ్రెస్సింగ్ అనుకోండి, ఇప్పుడు కేరళలో బయట వేసుకోరు కొన్ని చోట్ల. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకొని ఆవిడ ఒక ఫోటోలు పెట్టింది. ఓకే, ఇది నా రాముడు చూడగలడా? మీరు రాముడు చూడగలరా? రాముడు చూడగలరా? చూడండి, రాముడు ఏం చెప్తాడు? ఒక మాట సార్, రాముడు ఏం రాముడు దాకా కదా సార్. శేఖర్ భాష అన్న దానికి కంటిన్యూ చేద్దుకొని వాళ్ళ సొంత గుడికి మమ్మీ దిస్ డ్రెస్ ఇస్ నాట్ సూటబుల్ టు యూ, ఐ డోంట్ లైక్ అన్నాడు. రాముడు చెప్పినది ఏంటయ్యా అంటే, నీ భార్యని తప్ప ఎవరిని కూడా అలా చూడకు, పరస్త్రీ పాము వంటిది, నువ్వు నీ భార్యను మాత్రమే చూడాలి. అదే కదా, అది కదా ఎథిక్స్. మరి అటువంటి మగాళ్ళందరికీ కూడా అటువంటి డ్రెస్ వేసుకొని చూపించడం కరెక్టా? ఇది రామిజమా? అంటే ఆవిడ జై శ్రీరామ్ అంటం వల్ల ఇది తప్పు అనేది. అదే నేను హిందువుని, నేను హనుమంతుడి కూతురుని, నేను ఇట్లా అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడ నీ సనాతన ధర్మం? రాముడు చెప్పిన నీతి ఎక్కడ నీ దగ్గర ఉంది? అది ఫాలో అయినప్పుడు హిందూ అని చెప్పుకో. ఏకపత్ని వ్రతమే కాదు, ఇంకో పురుషులనేమో ఆవిడేం చూడట్లేదు. మన శ్రీరాముడిని చూస్తాం కానీ దశరథుని చూడలేదు సార్. అలాంటి కృష్ణుడు కూడా చేసుకున్నాడు. మేము జై కృష్ణ అన్నారు, మరి జై దశరథ అనట్లేదు కదా, జై దశరథ అనట్లేదు కదా, జై శ్రీరామ. మహారాజుకి 10,000 భార్యలు మరి చరిత్ర అది తెలుసుకోండి. అదంతా వేరే సబ్జెక్ట్. అది ఇట్స్ నాట్ దాన్ని సార్ ఇప్పుడు తీసుకుని మాట్లాడకూడదు. మీ వర్షన్లో ఇప్పుడు అనసూయ గారు చేసిన స్టేట్మెంట్ ఎంత డెరిగేటర్గా చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సింపుల్గా ఒక వార్డులో చెప్పండి. 100% రెక్లెస్ కమెంట్. అంటే ఆవిడ పెయిడ్ ఆర్టిస్టో లేకపోతే ఆవిడకి ఏదో ఇది ఉందని కాదు. రెక్లెస్ కమెంట్, ఒక ఆలోచన రహితంగా కమెంట్ చేసింది. దాన్ని సర్దుకోలేక చచ్చిపోతుంది. దట్ ఈస్ యాక్చువల్లీ. మీరు మాత్రం దాన్ని సమర్థిస్తున్నారు అంతేనా సార్? అక్కడ ఎడిట్ సార్ సమర్థిస్తున్నారా లేదా? దానికి ఆన్సర్ చెప్పకెళ్ళండి. మీరు కొంతమంది దొంగదారద్దు సార్. మీరు ఎవరైనా తప్పుగా మాట్లాడితే కరెక్ట్ చేసుకోవాలి. మరి మీ మేడం తప్పుగా మాట్లాడిందా లేదా? తప్పుగా మాట్లాడిన వాళ్ళు కరెక్ట్ చేయాలి, అలా మాట్లాడారు. ఆవిడ మాత్రం కరెక్ట్ గా మాట్లాడారు. కొంతమంది జై శ్రీరామ్ జై నేను అడిగిన సైడ్ చెప్పలేదు తెలుసా? కరెక్ట్ గా మాట్లాడి మీకు క్వశ్చన్ ఏంటంటే, ఆవిడ కరెక్ట్ గా మాట్లాడుంటే రెండోసారి వచ్చి సవరణ ఎందుకు? అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారనే ఉద్దేశంతో ఆమె అంటే ఏంటి, లక్షల మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా? ఆమె మాట్లాడేది కొందరినే. చూడు ఇప్పుడు సార్, నేను సార్ని అడిగా, ఎంత సింపుల్ గా చెప్పారు ఆన్సర్. మీరు ఎందుకు డొంక తిరుగుడు? ఎవరేమనుకుంటే నాకేంటి, నా ఇష్టం వచ్చి నేను బతుకుతా అనే కదా ఆవిడ ఫండ. అవును, మరి అలాంటప్పుడు ఈయనేమనుకుంటే నాకేంటి? సేమ్ స్టేట్మెంట్ నిజంగా శేఖర్ గారు అన్నది. నా డ్రెస్ నా ఇష్టం, నన్ను ఎవడేమనుకున్నా తప్పులేదు అన్నప్పుడు, ఇప్పుడు జై శ్రీరామ అంటూ ఏదో కామెంట్ పెడితే పర్టికులర్ ఆ పాయింట్ ఎందుకు రేజ్ చేశారు? గొప్ప హిందూ కాబట్టి ఆమె అప్పుడు గుర్తురాలేదా మీ మేడం? హనుమాన్ భక్తురాలు, హనుమాన్ని తన తండ్రిగా భావిస్తాను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాముడి గురించి చెప్పారు, హనుమంతుడి గురించి చెప్పారు, కానీ సీతమ్మ వారి గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆవిడలాగా బతకడం కష్టం కదా. కష్టమే అది. సో దేశంలో సీతమ్మ లాగా రాముడు లాగా ఎవరు బతకలేదు. కష్టం. ఇక్కడ ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశం ఉన్నప్పుడు అన్ని మతాలని అందరినీ గౌరవించుకుంటూ మాట్లాడాలి. అందరినీ గౌరవించుకోవాలి, కులాన్ని గౌరవించుకోవాలి. ఒక ఎస్పెషల్లీ వెన్ యూఆర్ సెలబ్రిటీ, ఆ గౌరవ రహితంగా ఏదైనా మాట్లాడితే ఇట్ డెఫినెట్లీ స్పీక్స్ వాల్యూమ్స్ అబౌట్ యువర్ అప్బ్రింగింగ్, యువర్ రియల్ ఎక్స్పీరియన్స్. ఏం నేర్చుకున్నావు, ఏం సంస్కారం అని ఉంటుంది. ఇక్కడ మామూలుగా అల్లా టప్ప రోడ్డు మీద ఎవడని మాట్లాడితే ఓకే, యూ కెన్ అండర్స్టాండ్. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు, ఎక్స్పోజర్ లేదు. బట్ యు ఆర్, ఆవిడే చెప్పింది 15 ఏళ్ళు సోషల్ మీడియా ఎక్స్పీరియన్స్ అన్నారు. మీడియా మొత్తం సినిమాల్లో అందరితో సమాజంతో మెలుగుతుంది ఉన్నప్పుడు వెన్ యువర్ సెలబ్రిటీ రెస్పాన్సిబుల్ గా మీరు కమెంట్ చేయాలి. ఇది స్వీపింగ్ స్టేట్మెంట్. అందరూ జై శ్రీరామ్ అని అందరూ తప్పు అనేసి నేను అంటాను, పిచ్చి పుల్లయ్య అని తిడతాను. ఫస్ట్ వీడియో వేసేసి తర్వాత తప్పుని తెలుసుకుని షీఈస్ గివింగ్ వీడియో. ఈయన ఇప్పుడు ఫ్యాన్ కాబట్టి చెప్తున్నాను పిచ్చి పుల్లయ్య అని ఇప్పుడు నేను అనేసి, అయ్యో నేను మిమ్మల్ని
తర్వాత నేను సవరించుకుంటే ఇప్పుడు పిచ్చి వేరు పుల్లయ్య వేరు. పిచ్చి వేరండి, పుల్లయ్య వేరు. మీరు పుల్లగా చల్లగా మంచి ఉండే పిచ్చి మనసు ఉన్నవారు గొప్ప వ్యక్తి అని నేను మార్చేస్తాను. అంటే సమాజం మొత్తం మీరు మంచివారు సవరించుకుంటే సరిపోదు. అవును మీరు అంటే గౌరవం సార్. ఒకటి సార్ చెప్తుంది కరెక్ట్ సార్. నేను మీరు మొండిగా వాదించినా ఎలా వాదించినా మాట్లాడిన వాళ్ళతో మాత్రం మాట్లాడిందా శేఖర్ మీరే చెప్తారు. అంతరంగం చూస్తారా? పబ్లిక్ లోకి వెళ్ళేది పబ్లిక్ డిస్కోర్స్ హ్యాస్ అన్ ఎటిక్వెట్. ఆ డిస్కోర్స్ అన్నది ఎటిక్వెట్ తోనే మాట్లాడాలి. అదర్వైజ్ యు ఆర్ రోడ్ సైడ్ స్పీకర్. డెఫినెట్ గా కరెక్ట్. అది తేడా. ఆయన మాట్లాడుతూ ఆవిడ అప్బ్రింగింగ్ గురించి ఇది దట్ స్పీక్స్ వాల్యూమ్స్ అన్నాడు. ఆవిడ అప్బ్రింగింగ్ అంటే వాళ్ళ నాన్న అమ్మ ఆవిడ పెంచిన తీరు గురించి కరెక్ట్ చేస్తాను. ఒకవేళ అదే ఒకవేళ అలా అనలేదు నేను. నేనేమంటానంటే ఆవిడ పాత ఇంటర్వ్యూస్లో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముఖ్యంగా ఈవిడ కాలేజీకి వెళ్ళే టైంలో తర్వాత మేబీ కొన్నాళ్ళు జాబ్ చేసే కొత్తల్లో కూడా దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ హర్ డ్రెస్. ఎస్, నీట్గా వేసుకోమ్మా, పద్ధతిగా వేసుకోమ్మా. అంటే అప్బ్రింగింగ్ గురించి చెప్తున్నా. వాళ్ళ అప్బ్రింగింగ్ అలా ఉంది. ఆవిడ ఇలా అయితే వాళ్ళ అప్బ్రింగింగ్ మనం తప్పు పడాలి. అప్బ్రింగింగ్ అన్న మాట అది కాదు. నేను ఏంటంటే నేను అనేది వాళ్ళ నాన్న సెంటిమెంట్స్. నేను అనేది వాళ్ళ అమ్మ నాన్నని మన ఇంట్లో నేర్పిస్తారు. అది నువ్వు పక్కన వాళ్ళు ఓకే, వాళ్ళు ఏదో జరుగుతుంది అక్కడ, మనం వీ షుడ్ రెస్పెక్ట్ దాన్ని. వాళ్ళ ఒక అభిప్రాయాలు, వాళ్ళ కూర ఇట్లా వండుకుంటారు, మనం ఇట్లా వండుకుంటాం. వీ షుడ్ లివ్, వీ షుడ్ కో ఎగ్జిస్ట్. ఒక హార్మనీ, ఒక సొసైటీ అని మనం నేర్పిస్తారు. ఆ హార్మనీ సొసైటీ, సోషల్ హార్మనీ అన్నది ఆవిడికి నేర్పించలేదేమో. నేను ఖచ్చితంగా నేను అడుగుతాను. ఎందుకంటే మాట్లాడిన మాట అటువంటిది. జై శ్రీరామ్ అన్నది సెన్సిటివ్ సబ్జెక్ట్. వాళ్ళు నేర్చుకుంటారు సార్. నేర్పించిన తర్వాత కూడా మనం నేర్చుకోవాలి. భారతదేశంలో ఆవిడే చెప్పింది ఇంటర్వ్యూ చెప్పేవాళ్ళు. మన భారతదేశంలో జై శ్రీరామ్ అన్నది సెన్సిటివ్ టాపిక్. చాలా ఆ సెన్సిటివ్ టాపిక్ అప్పుడు యూ షుడ్ హ్యావ్ మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం కర్టసీ టువర్డ్స్ అదర్ పీపుల్ హు ఆర్ లిజనింగ్ టు యూ. కరెక్ట్ సార్. ఇప్పుడు మొత్తానికి వాళ్ళ తల్లిదండ్రులు అయితే తప్పు ఉండదు. మీరు చెప్పింది అలా అని మన సంస్కారం అనేది 10 మందికి ఎలా గౌరవంగా సంస్కారహీనం అది మాట్లాడటము. సో సార్ అందరూ జై శ్రీరామ్ అని మాట్లాడే వాళ్ళు ముసుగులో అసాల్టర్స్ అంటే అది సంస్కారహీనం. సో ఇది మొత్తానికి మనతో ఉన్న గెస్టులు చెప్తుంది. తప్పు మాట్లాడటం అనేది అది కూడా ఒక రిలీజియన్ సంబంధించి ఒక పర్టికులర్ జై శ్రీరామ్ అనే ఒక భక్తితో కూడినటువంటి ఎమోషన్. దాన్ని ఇంత సింపుల్గా అందరినీ జనరలైజ్ చేసి మాట్లాడటం అయితే తప్పు. అండ్ వన్ మోర్ థింగ్, నా బట్టల గురించి మీరెవర్రా అడిగినప్పుడు నేను వాళ్ళని పట్టించుకుని చెప్పిన ఆవిడ ఇప్పుడు అందరూ హిందువుల్ని ఒకే తాటికి కట్టేసి మాట్లాడుతుంది తప్పు. ఇది ముమ్మాటికి ఖండించదగ్గ విషయం అంటూ శేఖర్ గారు అదేవిధంగా నరోత్తమ్ సార్ చెప్తున్నారు. కానీ ఎప్పట్లాగే మీరు మాత్రం ఎన్ని జరిగినా ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి మీరు గమనించాలి. సార్ గమనించాలి సార్ మీరు వెళ్ళి మాట్లాడి రేపు ఎప్పుడే రండి, మేడంతో మాట్లాడరండి సార్. సరే సార్ సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ నరోత్తమ్ గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా మురళీ శర్మ గారు థ్యాంక్ యూ. శేఖర్ డలింగ్ థ్యాంక్ యూ సో మచ్.